ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారని, నేడు ఆ మాట మరచి ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఆర్బీ మార్కెట్ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్లు మండిపడ్డారు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం మంగళగిరిలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ పరిధిలోని బస్టాండ్ వద్దగల అంబేడ్కర్ విగ్రహానికి మహిళా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ నిరసనలు తెలిపి తక్షణమే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఆర్బీ మార్కెట్ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్లు మాట్లాడుతూ ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇంధన ధరలు ఎక్కువగా పెంచారని మండిపడ్డారు. ఒకేసారి ప్రజలపై ఇంతటి భారాన్ని మోపడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇంధన ధరలు పెంచడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆటోలు, లారీలు గల్లీలలో పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి ధరలు పెరిగాయంటూ పెట్రోల్ రేటును నియంత్రిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. లేని పక్షంలో పార్టీ తరపున ప్రజలను కలుపుకుని ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినందుకు నిరసనగా ప్రభుత్వాల అధికారులకి మనం తెలియజేసే నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి వాస్తవంగా దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్ ధరలు చాలా పెచ్చుగా ఉన్నాయి. పేపర్లో అందరూ కూడా చూశారు మొన్న. మొత్తం రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎంతంత రేట్లు ఉన్నది, ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది రేట్లు. యువకాలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ఏం చెప్పాడంటే ఈ రాష్ట్రంలోనే చాలా ఎక్కువగా రేట్లు ఉన్నాయి కాబట్టి మేము వచ్చిన తర్వాత తగ్గిస్తాం అని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గించాల. ఇవాళ మళ్ళీ రేట్లు కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచింది. అయినప్పటికీ దాని మీద ట్యాక్సు ఇంకా కాస్త పెరుగుద్ది. అంటే అందరికన్నా చాలా పెంచుంటుంది. దీనివల్ల రైతులు ఇప్పుడు మనం పెట్రోలు, డీజిలు వాడేది, ప్రజలు వాడేది 10-15% కన్నా ఎక్కువ ఉండదు. సహజంగా ఇండస్ట్రీస్ కానీ రాష్ట్రంలో అనేక రవాణా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రవాణా అంటే సరుకులన్నీ కూడా తీసుకురావటం, తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా రైతులకి ముఖ్యంగా చాలా నష్టం జరుగుద్ది. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రేట్లు పెరిగేట్టయితే పేద మధ్యతరగతి ప్రజలే కాకుండా రైతులు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఖచ్చితంగా మేమనేది ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పాటు మీరు కూడా రేటు తగ్గించేటటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ పెరిగినటువంటి రేట్లతో ఎంత కష్టాలు పడాలో. అసలు ఇవాళ పని చేయలేక అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు పేద బలహీన వర్గాలందరూ కూడా బాధలు పడుతున్నారు. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ ఈ డీజిలు, పెట్రోలు ఇవి పెరిగి అవి పెరిగి తర్వాత ఆయిల్స్ తినేటటువంటి వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగేట్టయితే అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచించి వెంటనే ఇతర రాష్ట్రాలు ఏ రకమైనటువంటి ట్యాక్సులు వసూలు చేస్తున్నాయో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన డీజిలు, పెట్రోలుపై ధరలను తగ్గించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన
వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి మా నిరసన పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కూడా, అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజల్ని ప్రతిసారి ప్రతి విషయంలోనూ మోసగిస్తూనే ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ నడ్డి విరిచేస్తున్నారు. సామాన్యుడు బ్రతికే రోజులు కరువవుతున్నాయి ఇవాళ. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు అందుబాటులో లేవు. మీరేదో ఉచితంగా ఇస్తానన్న పేద వర్గానికి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఆ ఇరాన్ అమెరికా యుద్ధ బూచిని చూపించి ఇవాళ డీజిల్ని విపరీతంగా పెంచడం జరిగింది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ లీటర్కు 3 రూపాయలంటే ఇది సామాన్యం కాదు. మీరు గద్దెనెక్కే ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి మీటింగులో మీరు చెప్పింది, మేము ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమో, ఇప్పుడు ఉన్న ధరలను కూడా తగ్గించే ప్రయత్నం మేము చేస్తామని మీరు సెలవిచ్చారు కదా. ఇచ్చిన మాట మర్చిపోయారా ముఖ్యమంత్రి గారు? వారి తనయుడు కూడా, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఇలా ఈ లోకేష్ గారికి కూడా ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు పెట్టాడో మన పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతుంది. ఒక్కసారి చూసుకోమని మీకు తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వాగ్దానం చేసిన ఏ విషయాన్ని కూడా మీరు అమలుపరచాల. ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా, అది కూడా ఒక 6,000 పెన్షన్లు, 6 లక్షల పెన్షన్లు మీరు కట్ చేసి ఇచ్చారు. మీరే ఒక్క పెన్షన్ ఏమైనా పెంచారండి మీరు? ఇంకెంతకాలం ఈ మసిపూసి మారేడికాయ చేస్తారు? ఈ పేద పడుగు బలహీన వర్గాల మీద ఎంత ఆర్థిక ఇబ్బంది పెడుతుంది ఇవాళ డీజిల్ పెంచితే, డీజిల్ ఒక లారీలు తోలేవాళ్ళు, లేకుంటే వీళ్ళు బళ్ళు తోలేవాళ్ళు, వీళ్ళకే కాదు డీజిల్ పెట్రోలు. దీని ఎఫెక్ట్ కూరగాయల మీద పడుద్ది, రవాణా మీద పడుద్ది, అన్ని ఛార్జీల మీద పడుతుంది. ఇది ఏమవుతుంది ఆఖరికి? అసలు నిజంగా ఇవాళ తలుచుకుంటే మన రాష్ట్రం ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లా. జనమందరం కూడా ఒక అగ్నిగుండంలో, ఈ ఎండలో ఒక పక్క అయితే ఈ పెరిగిన ధరలు, ఈ ప్రభుత్వ విధానాలు ఇంకొక విధమైన అగ్నిగుండంలోకి తోసేసాయి మనందరినీ కూడా. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు జనం కూడా. ఇది శుభ పరిణామం కాదు. ఎంతసేపటికి మీరు ఏదో కార్పొరేట్ వ్యవస్థని, కార్పొరేటర్స్ని వీళ్ళందరినీ బాగు చేద్దామనే ఆలోచన తప్పిస్తే, పేదవాళ్ళు, గ్రామాల్లో జీవిస్తున్న చిన్న వాళ్ళు, వీళ్ళందరూ బ్రతుకులు ఎలాగున్నాయో అని కూడా ఆలోచన లేకుండా ఇవాళ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారే. చంద్రబాబు గారు, మీకున్న ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఎక్కడ పనికొస్తుందండి పేదవాడికి? ఏమీ లేదు. మీరు అబద్ధాలు చెప్పి మీ ఎక్స్పీరియన్స్ అంతా గద్దెనెక్కే వరకే. గద్దెనెక్కిన తర్వాత ఏదో సామెత ఉందే, ఓడలో ఉన్నంతకు వరకు ఓడ మల్లయ్యే, గట్టెక్కితే బోడు మల్లయ్య. అదే సామెత అయింది ఇవాళ. మీరు కూడా మమ్మల్ని, ప్రజలందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్నారు. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయని వ్యవస్థ, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఏ వ్యవస్థ కూడా ఇవాళ సరైన రీతిలో పనిచేయట్లా. అంతా మీ తాబేదారులు నడుపుతున్నారు ఇవాళ రాజ్యాన్ని. ఎటు పోతున్నాం? ఎవరైనా మాలాంటి వాళ్ళు పేదల తరపున మేము ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెడతామని భయపెడుతున్నారు. పెట్టండి, ఎంతమందిని జైల్లో పెడతారు? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అడిగే ప్రతి వ్యక్తిని పెడితే మన జైళ్ళు చాలు, మిగతా రాష్ట్రాలు జైళ్ళు కూడా చాలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించమని. ఈ పెంచిన ధరని మీరు అంతకుముందున్న ధరని కూడా మీరు తగ్గిస్తూ ఉన్నారు. అది అడగట్లా మిమ్మల్ని. ఈ పెంచిన ధరని మీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంత వెసులుబాటు కలిగించుకుంటూ మీరు తప్పనిసరిగా తగ్గించే ప్రయత్నం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలు, ఇవాళ నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొన్న ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, రేట్లు తగ్గించండి, సామాన్యుడిని బతికించండి.
పేద ప్రజలు బ్రతికే మార్గం వెతకమని మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. పెట్రోలు డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి వెంటనే. పెట్రోలు డీజిల్ పై పెంచిన ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై పెంచిన ధరలు తగ్గించాలి. డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి వెంటనే. డామ్ డామ్ కూటమి ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి వెంటనే. పెట్రోల్ డీజిల్ మీద పెంచిన ధరలు తగ్గించాలి ప్రభుత్వం.